100% రుణమాఫీ ఎక్కడ చేశారు? 500 బోనస్ ఎవరికి వచ్చింది? మహిళలకు తులం బంగారం ఏది? 2000 ఏది? 4000 పెన్షన్ ఏది? ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. ఒక ఉచిత బస్ ఇచ్చారు, ఆరోగ్య బీమా 10 లక్షలు. అయిపోయిందా? నీది అయిపోయిందా? నీ సోది అయిపోయిందా? నా సోది నేను చెప్తే మీకు సోది అనిపిస్తుంది. అది ప్రజల మాట. మన ఇద్దరం ఇక్కడ స్టూడియోలో ఏసీలో కూర్చుంటే కాదు అక్క, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మాట్లాడలేదు. నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు, మా క్షేత్రస్థాయిలో పనిచేసే దాని గురించి చెప్తావా? పోతున్నారు ఆల్రెడీ ప్రజలు. ఇప్పుడు మందుల సామ్యంలో తుంగతుర్తిలో ఏ రకంగా ఉరికిచ్చారు మీరు చూస్తలేరా? ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, గ్రామ సభ పెడితే ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరిదేం లేదు. మేము ప్రజల దగ్గర పోతున్నాం. టీఆర్ఎస్ లాగా ఇంట్లో పండుకోలేదు. వాళ్ళు 10 ఏళ్ళు ఇంట్లో పండుకొని పాలన చేసారు, మేము ఇంట్లో పండుకోలేదు. 14 గంటలు పనిచేస్తే హైదరాబాద్ లో అంటే రోడ్డు ఉన్నదా? రోడ్లో వండుకుంటున్నామా? హైదరాబాద్ లో ఎందుకు వండుకుంటాం? మేము పోతలేమా? నువ్వే ఇప్పుడు అంటే వచ్చి రెచ్చగొట్టి ఇచ్చి చేపించిన లొల్లి కాదు. నువ్వు అడిగిన వాటికి ప్రతి ఒక్కటి ఆధారంతో సహా ఇస్తా నేను. నేను ఇచ్చేది అవసరం లేదు. నీకేం కావాలో అది నువ్వు ఆర్టీఐ యాక్ట్ ఉన్నది కదా, తీసుకొచ్చుకో. నీకు అన్నిటికన్నా ముఖ్యం రుణమాఫీ 22,000 కోట్లు, 21,000 కోట్లు అయిందా? ఎంత అయిందా?